సోదరుడిగా అడుగుతా ఉన్నాను ప్రతి అక్క చెల్లెమ్మ కూడా రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. మీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా. నా చేతికి మాత్రమే కాదు, ఈ అక్క చెల్లెమ్మల ప్రభుత్వానికి రక్షాబంధనం కట్టండి అని అడుగుతా ఉన్నా. అక్క చెల్లెమ్మల పేరిట ఈ 31 లక్షల ఇళ్ల పట్టాల ఇచ్చిన ప్రభుత్వానికి రాఖీ కట్టమని చెప్పి అక్క చెల్లెమ్మలను కోరుతా ఉన్నాను. అక్క చెల్లెమ్మల కోసం ఆ 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా అందులో 22 లక్షల ఇళ్లను కడుతా ఉన్నా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని చెప్పి అక్క చెల్లెమ్మలను కోరుతా ఉన్నా. ఒక దిశ యాప్ ద్వారా దాదాపుగా 39,000 మంది అక్క చెల్లెమ్మలను ఆపదలో ఉంటే ఆ దిశ యాప్లో వాళ్ళ ఫోన్లో వాళ్ళు SOS బటన్ నొక్కడం ద్వారానో లేదా ఫోన్ షేక్ చేయడం ద్వారానో దాదాపుగా 39,000 మంది అక్క చెల్లెమ్మలకు రక్షణ కల్పించిన భద్రత ఇచ్చిన ఆ ఫోన్లో ఆ దిశ యాప్ తీసుకొచ్చిన ఆ ప్రభుత్వానికి రక్షాబంధన కట్టమని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నా. ఎప్పుడు చూడని విధంగా మీ గ్రామంలోనే అక్క చెల్లెమ్మల భద్రత కోసం ఒక మహిళా పోలీసు ఏర్పాటు చేసిన ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రక్షాబంధన కట్టమని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నా. మరో ఆధారం లేని అవ్వలకు మరో ఆధారం లేని అవ్వ తాతలకు ఆర్థికంగా కూడా ఎలాంటి అండా లేని అభాగ్యులైన అక్క చెల్లెమ్మలకు దేశంలోనే ఇది చాలా ముఖ్యం. అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అభాగ్యులైన అక్క చెల్లెమ్మలకు అవ్వ తాతలకు దేశంలోనే అత్యధిక మొత్తాన్ని నెల నెల పెన్షన్ ఇస్తా ఉన్న ప్రభుత్వం ఇలా నెలకు 3,000 రూపాయలు నెలకు 1వ తేదీన అది ఆదివారం అయినా సరే అది సెలవు దినమైనా సరే సూర్యోదయానికన్నా మునిపే ఆ అవ్వల చేతిలో అభాగ్యులైన అక్క చెల్లెమ్మల చేతిలో ఆ దివ్యాంగుల చేతిలో పెన్షన్ పెడుతూ వాలంటీర్ను నేరుగా ఇంటికే పంపిస్తూ దేశంలో కూడా ఎప్పుడు ఎక్కడా కూడా ఇవ్వని విధంగా 3,000 రూపాయలు ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది మీ బిడ్డ రాష్ట్రం.